ఇప్పుడంటే తగ్గినాయి గాని మునుపు ఊర్లలో ఏ ఇంటికాడ చూసినా ఓ 4-5 కోళ్లు, ఓ 2 గొర్రెలు, 2 మేకలు ఉంటే ఓ బర్రె ఉండేది. అదే పట్టణాలల్లో కుక్కలు పిల్లులుగా అనొస్తుంటాయి. కొందరు పక్షులను పాయిరంగా పెంచుకుంటుంటారు. ఇంకా కొందరు కుందేళ్లు ఉడతలను సాదేటొలుసుతుంటారు. అందరు పెంచుకునే పక్షులు జీవాలను సాదుకుంటే ఎరైటీ ఏముంటది అనుకున్నాడో ఏమో గీ కాక. సుందెలికలు గాదుల్లో ముంగీసలు ఉన్నది ఊరవతల గాదు జనగామలుండే గీ సారోళ్ళింట్ల షానొద్దుల కాంచెలు పాయిరంగా వెంచుకుంటుండు. పేరు సలీం పాషా. ఇస్కూల్ పోరలకు కరాటే నేర్పిస్తాడట. హగో సారు ఇంట్లకు పోతే ఇంట్లకు, బయటకొస్తే బయటకొస్తున్నాయి ముంగీసలు. బోందెరవంగానే సారు మీదకి ఎట్లా వాకుతున్నాయో మళ్ళా సారు ఎట్లా చెప్తే అట్లనే ఇంటున్నాయి. అప్పుడప్పుడు రెండింటికి పడిరాక కొట్టుకుంటే సూత సారు ఒక్క మాటనంగానే ఎటు ఎటు ఓవుడే. కానీ ఎవలన్నా కుక్కలను పెంచుకుంటారు, పిల్లులను పెంచుకుంటారు, పాయిరం ఉంటే పక్షులను సాదుకుంటారు. నువ్వేంది సారు గీ ముంగిసలను సాదుతున్నావని అడిగితే షికారుగాళ్ళు వాళ్ళు వీటిని పట్టుకొస్తా ఉంటే దీన్ని అంతం చేయడం మూమెంట్ లో నేను అప్పుడే వెళ్ళి ముంగీసలను షికారి చేస్తోళ్ళు ఇటు తల్లిని పొతం పెట్టిర్రట. అవిటిని ఎందుకు గోసవుచ్చుకుంటుర్రు? బుడ్డ పిల్లను నాకు ఈరని ఓ 1000 రూపాయలు అలా చేతిలో పెట్టి ఇంటికి తెచ్చుకొని సాదుకుంటుండట. చిన్న పిల్లలను తీసుకొచ్చి దూదులేసి ఆ జాంపులేసి చిన్నగా పాలు పెట్టి తాపించుకుంటూ ఆ పిల్లల్ని అంత పెద్దగా చేసిన. ఈ మొన్న నుంచి వెళ్ళి వాటికి ఫిష్, చికెన్, మటన్, పేగులు కొంచెం 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 వేస్తున్నా. వారేవ్వా చికెను, మటను, చేపలుసుతో అలవాటు చేస్తున్నాడట. ఇక సారేటన్న పోతే కుక్కలు షికారి చేయకుండా ఇట్లా బోన్ల దోలి పోతాడు. సారు ఇంటికాడున్నంత సేపు బయట ఇట్లా ముద్దుగా ఆడుకుంటాయట. వేటగాళ్ల ఉచ్చులకెళ్లి కాపాడుడే కాకుండా ఇంటికి తీసుకొచ్చి సాదుకుంటున్నావంటే సలీం సారు నువ్వు సూపర్ సారు.